నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. తెలంగాణ తీసుకొచ్చింది కూడా నిధులు నియామకాలు అనే దానిపై అంశంపై కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఇంతవరకు కూడా 11,000 ఉద్యోగాల వరకే ఇచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు ఎన్నో ధర్నాలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాలు రిలీజ్ చేయాలని చెప్పి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి, ఇంకా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా పొడిగిస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు. దాని గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు ఝాన్సీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎందుకు ఈ ధర్నాలు చేస్తున్నారు? ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. అలాగే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం కూడా చూస్తున్నాను. ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన అయితే లేదు. దాని గురించి ఏం చెప్తారు మేడం? రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. అశోక్ నగర్కి వచ్చి మా అందరినీ నిండా ముంచి పోయిండు. ఆయన వచ్చి పెద్ద చేసింది ఏం లేదు. తర్వాత ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ అనే సభ పెట్టి దానిలో భాగంగా యూత్ డిక్లరేషన్ ఇచ్చి ఆ యూత్ డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది తిరిగే లోపే అని చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు. 4,000 నిరుద్యోగ భృతి అని అన్నాడు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వయలేట్ చేయకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఇవన్నీ మెన్షన్ చేశారు కదా. మళ్ళీ మీరు చెప్పినవే మీరు నెరవేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఎందుకు వచ్చినట్టు వాళ్ళ అధికారంలోకి? మీరు చెప్పింది మీరు చేయనప్పుడు అధికారంలోకి ఎందుకు వచ్చారు? మీకు చేతగా ఎవరైతే నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడం చేతనైతలేదో వాళ్ళకి పదవులలో ఉండే నైతిక హక్కు లేదండి, లేదు. ఎందుకంటే నిరుద్యోగుల బాగోకుల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం వాళ్ళే చెప్పారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం అని చెప్పారు. మళ్ళీ అట్లాంటి నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తుండే సీఎం గారు? ఏం చేస్తున్నా చెప్పాలి. అంటే 60,000 ఉద్యోగాలు దాకా కూడా ఇచ్చినా ఇంకా విద్యార్థులందరూ కూడా మేము ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దని చెప్తున్నారు. ఇన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే మేము చదువుకోలేకపోతున్నాం, అన్నీ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి కూడా అన్నారని కూడా చెప్తున్నారు. మరి మీరు ఏం చెప్తారు? పిచ్చని చేతికి రాయించినట్టు ఉందని ఉట్టిగానే అనలే, ఇట్లాంటి వాళ్ళని చూసి అన్నారు. ఆ మాట కూడా ఉద్యోగాలు కావాలని చెప్పేసి మేము ధర్నాలు చేస్తుంటే వద్దని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడన్నా ఈ ప్రపంచంలో తెలంగాణను వదిలేసి ప్రపంచంలో ఎవడన్నా అట్లా చేస్తాడా ఉద్యోగాలు వద్దని? మీకు అసలు ఇంటెలిజెన్స్ ఉందా లేదా పోయిందా లేకపోతే ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా కావాలని ఇట్లా మీరు నిజాన్ని వక్రీకరిస్తున్నా మాకైతే అర్థమైతలేదు. ఉద్యోగాలు కావాలి అని మేము ధర్నా చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు చెవులు పెద్దగా చేసుకొని నినుర్రి, మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి మేము ధర్నాలు చేస్తున్నాం. ఉద్యోగాలు వద్దు అని చెప్పి ఎవ్వడు ధర్నా చేయడు. మీరు అంత అజ్ఞాని అయితే ఈ మాట అంటారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీరు ఏం చెప్తారు? మేము హైకోర్టు మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు కూడా మాకు న్యాయపరంగానే తీర్పు వచ్చింది. కానీ ఇంతటితో ఇది ఆగదండి. ఎందుకనంటే జీవో 29 అనే ఒక మరణ శాసనాన్ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి వాళ్ళ హక్కులని కాలరాసి జియో అది తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగెయిన్స్ట్గా ఎగ్జామ్స్ పెట్టిండ్రు. ఈరోజు ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేసే మెయిన్స్ దాకా అట్లనే అదే ప్యాటర్న్లో జరిగింది. సో ఇదేమవుతుందంటే ఖచ్చితంగా గ్రూప్ 1 అనేది రద్దు అవుతుంది. ఎందుకంటే అది రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగెయిన్స్ట్ ఉంది. ఒకటే సెంటర్ నుంచి 70 మంది సెలెక్ట్ అయ్యారు, అందరికీ సేమ్ మార్కులు వచ్చినాయి. ఇక తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్పారు. తెలుగు మీడియం అభ్యర్థులకి వాళ్ళు ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ రూరల్ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపీట్ చెయ్యలేరు అని వాళ్ళని మనోభావాలు దెబ్బతీసారు. వాళ్ళ నాలెడ్జ్ని తక్కువ అంచనా వేసి మాట్లాడిండు గవర్నమెంట్ తరపున ఉన్న లాయర్ గారు. సో ఇది గవర్నమెంట్ నిరుద్యోగుల పైన చేస్తున్న ఒక విష ప్రచారమే తప్ప ఇక్కడ మేము ఉద్యోగాలు వద్దు అని చెప్పి మేమేం ధర్నాలు చేస్తున్నాం. అంటే గ్రూప్ 1 మళ్ళీ జరిగే అవకాశం ఉందా? ఇలా రద్దు అవుతూనే ఉంది, ఇప్పటికి 3వ సారి కూడా రద్దు అయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టే అవకాశం ఉందా? మళ్ళీ ఒకవేళ అవన్నీ జరిగినా కానీ మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా జీవో 29 అనే ఒక దాన్ని తీసేంత వరకు దానికి ఖచ్చితంగా మేము కోర్టులో కేసు వేస్తూనే ఉంటాం, దాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటాం. అది రద్దు అయ్యేదాకా దాన్ని మేము విడం. అంటే మీరందరూ ధర్నా చేస్తుంటే మీ వెనక కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? రెచ్చగొడితే రెచ్చిపోయేంతే పిచ్చోళ్ళమైతే కాదు రేవంత్ రెడ్డి గారు. మేము స్వచ్ఛందంగా వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాము. ఇది మేము చెప్పుకోవాలన్నా? మీకు అర్థమైతలేదా? ఇంటెలిజెన్స్ పోతలేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ఈయన ఇట్లా అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే మీకు కరెక్ట్ చేయరా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలేదా? ఏం మాట్లాడుతున్నానో లేకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏందన్నట్టు? బీఆర్ఎస్ పార్టీలు ఎవరున్నారు ఇక్కడ? స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అని అంటావేంది? నువ్వు వచ్చినావు కదా, అశోక్ నగర్కి వచ్చినావు, రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అశోక్ నగర్ నిరుద్యోగ యువతతో నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అది పొలిటికల్
పొలిటికల్ స్టంట్ కాదా? మళ్ళీ ఇప్పుడు ఎవరున్నారని చెప్పేసి మా మీద మీరు ఇట్లాంటి అబండాలు వేస్తున్నారు. మా సమస్యను ఎక్కడ పరిష్కరించాల్సి వస్తుందని భయంతో మీరు ఈరోజు ఈ అబద్ధాలు మా పైన మోపుతున్నారు. అంతకు మించి ఆయన చెప్పిందంతా అబద్ధమే. నేను అబద్ధాల రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. నో తెలిస్తే అబద్ధాలు. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి పోవాలి, లేకపోతే గల్లా పట్టుకొని అడుగుతాం గంతే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.